ఇదనమాట డబుల్ డెక్కర్, పైన ఒకటి కింద ఒకటి. దీని మీద ఇద్దరికన్నా ఎక్కువ పోకూడదంట. ఒక 2 కాళ్ళు పెడితే ఎంత ఉందో స్పేసు అంత ఉంది ఇలా. దానికి అమ్మ ఏం చెప్పిందంటే లేదు మామూలుగా ఇక్కడికి వస్తారు. సో హై ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ప్రజెంట్ టైరా విలేజ్లో అయితే ఉన్నాం కదా. ప్రజెంట్ టైం వచ్చి మనకి 6 గంటలు అయితే కావస్తుంది. ఇప్పుడు మనము ఈ డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ ట్రెక్కింగ్ అయితే వెళ్తున్నాము. వాతావరణం మాత్రం తేడాగా ఉంది, అందుకే రెయిన్ జాకెట్ అయితే క్యారీ చేస్తున్నాము. ఇప్పుడు పోతే మనం మధ్యాహ్నం అవుతుంది, మళ్ళీ రిటర్న్ వచ్చే లోపల. ఇక్కడ నుంచి ఒక 5 minutes అయితే బైక్ లో పోవాలంట. ఆడ పార్కింగ్ ఉంటుంది, అక్కడి నుంచి మనం ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చినాము. 7 నుంచి ఉంటుంది ట్రెక్కింగ్. ఆల్మోస్ట్ ఒక 2 hours డౌన్, 2 hours అప్. సస్తం ఈరోజు పొద్దున్నే. సో మన బైక్ అయితే ఆడ పార్కింగ్ చేసినాము. ఒక 50 రూపాయలు అయితే తీసుకున్నాడు బైక్ పార్కింగ్కి. సో ఇదనమాట ఎంట్రన్స్. దీనికి మళ్ళీ ఎంట్రన్స్ టికెట్ ఏమన్నా ఉందా? వెల్కమ్ టు టైర్నా ఎలకా టూరిజం అంట. వెల్కమ్ టు టైర్నా ఎలకా టూరిజం. ఇక్కడ రాత్రి వాన పడింది. ఉయమ్మ, అది మెరుపులు, అది వాన కాదు. ఇక్కడ కూడా ఇల్లులు ఉన్నాయి దరిపురుగుతా. నా షూస్ బాగున్నాయి, ఇవి కొంచెం కష్టంగా ఉన్నాయి. ఇగో ట్రెక్కింగ్ షూసే, అవి అయితే బాగా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. షిల్లాంగ్లో నేను షూస్ అడిగిన, ఇక్కడ ఈ మామూలుగా షోరూమ్స్ ఉంటాయి కదా, ఆ షోరూమ్స్లో పోయి షూస్ అడిగితే ఒక్క దగ్గర కూడా 10 సైజు లేవు. మ్యాక్స్ సైజ్ ఎంత ఉంది తెలుసా? ఆడ 8 లాస్ట్. ఎందుకంటే ఇక్కడ పాపం ఉండేది కొంచెం హైట్ తక్కువ ఉంటారు కదా ఇక్కడ పీపుల్స్. సో మ్యాక్సిమం షూ లెంత్ వచ్చి 8 అంట. 10 ఒకటన్నా చూపిండ్రా అంటే 10 లేవు సార్ అంటున్నారు. కనీసం చెప్పులు కూడా లేవు 10 సైజు. ఇంకో విషయం ఏంటంటే, మన హోమ్ స్టే ఆ అమ్మాయి ఉంది కదా, నిన్న ఆ అమ్మాయితో మాట్లాడాడు. రేపు కూడా ఉంటారా అని అడిగింది. కొన్ని మధ్యాహ్నం దాకా డబుల్ డెక్కర్ ట్రెక్కింగ్ చూసుకొని మధ్యాహ్నం వెళ్ళిపోతా అని చెప్పిన. దానికి ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే లేదు మామూలుగా ఇక్కడికి వస్తారు ఈ డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ పోయేదానికి. మామూలుగా ఇక్కడ ఉంటారు కదా, ఒక నైట్ తీసుకుంటారు. ఒక నైట్ తీసుకొని పొద్దున్న లేసి ట్రెక్కింగ్ పోయి మళ్ళీ మధ్యాహ్నానికి వచ్చి వెళ్ళిపోదాం అనుకుంటారు. పొద్దున ట్రెక్కింగ్ పోయి మధ్యాహ్నం రిటర్న్ వచ్చేసరికి అమ్మ ఈ రోజు కూడా ఏంటమ్మా స్టే అని అడుగుతారు. ఎందుకంటే ట్రెక్కింగ్ పోయి మళ్ళీ వచ్చే లోపల ఎనర్జీ అయిపోయి ఓపిక చచ్చిపోతుందంట. చచ్చిపోయి మేము పోలేము ఈ రోజు ఎక్కడికి, ఈ రోజు కూడా ఏడే ఉంటాం అని చెప్తారంట. అందుకని అడుగుతున్నాను అని అయితే చెప్పింది. నేనుండి అవును కరెక్టే అది కూడా, కానీ నా పరిస్థితి మాత్రం నేను రేపు చెప్తాను. పోయిస్తే ఎనర్జీ ఉంటే వెళ్ళిపోతాను, లేదంటే ఏడే ఉంటానని చెప్పిన. నవ్వుతాను నేను దానికి. ఇది దిగేటప్పుడు పెద్దగా ఏమి అనిపించట్లే, వచ్చేటప్పుడు ఏందో పరిస్థితి. ఇదే పరిస్థితి. మబ్బులు వచ్చేసినాయి, విపరీతంగా వాన పడుతూ ఉంది. సో ఇట్లా వాన పడతా ఆగుతా ఉంటే మనం యాడికి కదలలేము. అందుకని రెయిన్ కోట్ వేసుకొని బయలుదేరేస్తున్నాం. సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో. మొత్తం మబ్బులు అయితే కమ్మేసి ఉన్నాయి. ఇప్పుడు మబ్బులో పోతున్నాము. జురాసిక్ పార్క్. ఏమాత్రం స్కిడ్ అయిందంటే దొల్లుకుంటా పోతాం, గుమ్మడికాయ దొల్లినట్టు. ఏంటని చూడండి అసలు ఏముందో. చెమట్లు అయితే మామూలుగా స్నానం చేసినట్టు కారుతా ఉండే చెమట్లు మాత్రము. సో ఈ ట్రెక్కింగ్ ఎందుకు కష్టం అంటే, ఈ స్టెప్స్ విడుతుంటాయి కదా, అది కరెక్ట్గా కాళ్ళలో సగం ఉంటుంది. ఇది మనం అందుకని కొంచెం అది చాలా స్టీప్ ఉంది, చాలా డౌన్ ఉంది. అందుకని దిగేటప్పుడు ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీంట్లో చూడండి, ఇప్పుడు మనం కాలు పెట్టినాం కదా, కాలు పూర్తిగా లేదు. ఇది కాళ్ళలో సగం ఉంటుంది మెట్ అంతే. ఇట్లా పోతే 3 నిమిషాలేనంట లాంగెస్ట్ సింగిల్ డెక్కర్ బ్రిడ్జ్. మ్యాక్సిమము చాలా మంది ఏడుకు వచ్చి రిటర్న్ అయిపోతారు. పెద్దలకి 30 రూపాయలు, చిన్నపిల్లకాయలకి 10, కెమెరా 20, వీడియో గోప్రో అయితే 100 రూపాయలంట. సో ఈ రెయిన్ కోట్ని అయితే తీసేసినాం మనము. ఇది బయట తడిసిన దానికన్నా లోపల చూడండి ఎట్ట తడిసిపోయింది ముద్దగా చెమటకి. లాంగ్ రూట్ బ్రిడ్జ్ ఇట్లా పోవాలంట. ఈ ట్రెక్కింగ్ మాత్రము ఈ మంచి వయసులో ఉన్నప్పుడు చేయాల్సిందే, పెద్ద అయిన తర్వాత కష్టం ఇది. ఇప్పుడు ఈ సింగిల్ డెక్కర్ బ్రిడ్జ్కి పోతా ఉండేది ఈరోజు ఫస్ట్ మనమే. ఇప్పుడు దాకా ఎవరు పోలేదండి. ప్యూర్ వాటర్ అట్లాగే హైలైట్ అసలు ఇది. అర్రే అడవా. మొత్తానికి సింగిల్ రూట్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చినాము. ఏడకు వచ్చేదానికే దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. దీని మీద ఇద్దరికన్నా ఎక్కువ పోకూడదంట. మనం సింగిలే కాబట్టి ఏం పర్లేదు. ఇది మొత్తము యాక్చువల్గా న్యాచురల్గా ఏర్పడిన బ్రిడ్జి, యువతల నుంచి అవతలకి. ఆడొక బ్రిడ్జి ఉంది, ఇదొక బ్రిడ్జి. ఏముందా పోతా ఉందమ్మో. వాటర్ మాత్రం చాలా బాగుంటాయి ఇక్కడ. ఇది చూడండి అసలు ఏముంది ఇక్కడ. ఇది టక్కని తెగి పడిపోకోకుండా వీళ్ళు మధ్యలో మళ్ళీ తాళ్ళు అయితే గట్టుండరు, కానీ పర్లే స్ట్రాంగ్గానే ఉంది. ఇది లాంగెస్ట్ అనమాట. ఈ న్యాచురల్ బ్రిడ్జ్లో ఇది లాంగెస్ట్. ఇప్పుడు మనము డబుల్ డెక్కర్కి అయితే వెళ్తున్నాము. అదేంటంటే ఇప్పుడు ఇది ఒకటి ఉంది కదా, దీని కిందనే ఇంకోటి ఉంటుంది అనమాట. అదే అనమాట డబుల్ డెక్కర్. పదం
ఇది అయిపోయింది ఎక్కడితో. ఒక ఊరు ఒకటి ఉంది, ఇంత లోపల ఇంత కిందకి ఎట్ట ఉంటున్నారు, ఎట్ట బతుకుతుంటారు ఇక్కడ వీళ్ళు. ఇంకేదో తెచ్చుకోవాలంటే ఇప్పుడు మనం వచ్చినాం కదా స్టెప్స్, ఆ స్టెప్స్ ఎక్కి మళ్ళీ స్టెప్స్ దిగాల. మనం ఒకసారికి సస్తా ఉన్నాం. వీళ్ళు ఎట్ట చేస్తారో ఏమో. ఇక్కడ చర్చ్ కూడా అయితే ఉంది చూడండి, డబుల్ డెక్కర్ ఐసా. సో ఇదిగోండి, ఏడైతే వస్తానో ఏడైతే ఆ ఊరికి సంబంధించిన సమాధులు అయితే ఉన్నాయి దారిలో. ఇక్కడ కొంచెం పర్లే, మరి అంత డౌన్ లేదు, కానీ కొంచెం రిలాక్స్గా పోవచ్చు. ఇక్కడికి ఎక్కడికో వచ్చినాం. కేబుల్ బ్రిడ్జ్ అయితే ఉంది ఇక్కడ. ఇది న్యాచురల్ బ్రిడ్జ్ కాదు, ఆర్టిఫిషియల్ బ్రిడ్జ్ ఇది. ఇది రివర్ సైడ్ హోమ్ స్టే అంట. ఇక్కడేం హోమ్ స్టే రా నాయన, సూపర్ అసలు ఇదే. వావ్, ఎక్సలెంట్ అంతే. ఇక్కడి నుంచి కింద నుంచి చూస్తూ ఉంటే ఎంత బాగుందో వాటర్ ఫ్లో అనేది. కరెక్ట్గా ఒక 2 కాళ్ళు పెడితే ఎంత ఉందో స్పేసు అంత ఉంది ఇక్కడ. ఒరే కుక్కలు వస్తూ ఉంటాయి. ఒరే అన్న ఒక్క నిమిషం ఇక్కడి నుంచి చూడండి ఇదేముందో. అన్న పిలుస్తూ ఉన్నాడు త్వరగా రావని. పాపం వాళ్ళు పని చేసుకునేవాళ్ళు కదా. ఇంకమ్మ నువ్వు ఎందుకు వచ్చినావు ఇట్లా? పదా డబుల్ డెక్కర్ ఏనా? ఓకే. వాళ్ళు చూడండి చీపర పొలాల్లో మోసుకుంటూ పోతూ ఉంటారు, సింపుల్గా పోతుంటారు. వీళ్ళైతే మనమైతే ఆపసాపాలు పడుతున్నాం. ఈ కుక్క వనకతా పోతా ఉంది. ఇది ఏమంత బాధ, శుద్ధంగా పైన ఉండొచ్చు కదా. ఓ అంటే భలే తిరుగుతూ ఉంటాయి అటు ఇటు. ఉరి దీని తెలివి చూడు, ఇది అట్లా పోలేక భయపడి ఆ కుక్క. ఇది ఇంకా బెస్ట్ కదా, ఎట్టపోతావు ఆడి నుంచి చూద్దాం ఎట్టపోతుందో. మళ్ళీ వచ్చా బైక్. ఒరే పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు దీనికే. ఎట్టపోతా చూస్తాను నేను కూడా. పాపం పోలేకపోతుంది, భయపడుతుంది. అయ్యో పెద్ద సమస్య వచ్చి పడిందే. అయ్యో ఒరు మొత్తానికైతే అది అరస్తా వెళ్ళిపోతా ఉంది చిన్నగా. సో అట్లా ఉంటుంది అనమాట భయపడితే. దానికన్నా ముందు ఒకటి నల్లకొక్క వచ్చింది చూడండి, అది నా భయం లేకుండా వెళ్ళిపోయింది మనల్ని క్రాస్ చేసుకొని. ఇక్కడి నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో. ఆ మధ్యలో ఒక వాటర్ ఫాల్ అయితే ఉంది, చాలా బాగుంది అది. చూడండి అసలు ఎటువంటి వాటర్ ఫాల్స్. మనకి ఆ మబ్బులు వచ్చి సరిగ్గా కనిపించట్లే, కానీ వాటర్ ఫాల్ మాత్రం చాలా బాగుంది. కితనా దూరం? 20 minutes. ఓకే, ఇంకా ఒక 20 నిమిషాలు ఉందంట. ఆ 20 నిమిషాలు ఓళ్ళ లెక్క మన లెక్క నాకు తెలియదు. ఓళ్ళ లెక్కలో 20 నిమిషాలు అంటే మన లెక్కలో ఒక 40 నిమిషాలు ఉంటుంది. వాళ్ళు రోజు నడిచేవాళ్ళు కాబట్టి వాళ్ళు 20 నిమిషాలు వెళ్ళిపోగలరు, మనకి కష్టం. వార్నింగ్, నో విజిటర్స్ ఆర్ అలౌడ్ టు ఎంటర్ ఇన్సైడ్ ఆన్ సండే అంట. సచ్చినంపో ఆదివారం అయితే ఎవరు పోయేదానికి లేదంట. ఏడైతే ఇంకో కేబుల్ బ్రిడ్జ్ అయితే వచ్చిందో. ఇప్పుడు ఈ కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటా పోదాం. ఒర్రే అసలు ఏముంది ఇక్కడ, హైలైట్ అసలు ఇది అడుగేస్తూ ఉంటే కింద పోతాం అంది అడుగు. ఇక్కడ వాటర్ ఫాల్స్ అద్భుతం. ఇప్పుడు కనిపిస్తుంది కింద, అది న్యాచురల్ స్విమ్మింగ్ పూల్. మామూలుగా అయితే ఇప్పుడు ఎవరు ఎంటర్ అయ్యేదానికి ఇలా. ఇంతకుముందు ఏదో చిన్న బ్రిడ్జ్ ఒకటి ఉన్నట్టుంది, కేబుల్ బ్రిడ్జ్ కింద. అదిగోండి చిన్న బ్రిడ్జ్ అయితే ఉన్నింది కింద. ప్రజెంట్ అయితే అది క్లోజ్ చేసి ఇది పెద్దది కట్టినారు ఇక్కడ. సో ఆడకొద్దిసేపు అలా కూర్చొని వాటర్ తాగి అలా కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము. ఆడ వ్యూ బాగుంది. ఇక్కడ ఒక న్యాచురల్ బ్రిడ్జ్ అయితే ఉంది చిన్నది. వీళ్ళు చూడండి ఇక్కడ, ఇవి మామూలుగా ఏర్లు కదా, ఆడ రాళ్ళు వేస్తున్నారు. ఆ రాళ్ళు ఎందుకు అనుకున్నారు, ఈ ఏర్ల మధ్యలో గ్యాపులు ఉంటాయి కదా, ఆ గ్యాపులు ఫిల్ చేసేదానికి. ఫిల్ చేస్తే మనకి అడుగు పెడితే లోపలికి దెక్కోకుండా ఉంటుంది. తెలివి అటు ఉంది. ఇట్లా ఉంటుంది అనమాట.
ఇక్కడ మొత్తానికి అయితే మనం డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే ఆల్మోస్ట్ వచ్చినట్టే. సో ఇక్కడ పేరు రాయాలా, ఒక 50 రూపాయలు అయితే టికెట్ తీసుకున్నారు. ఇది డబుల్ డెక్కర్ బ్రిడ్జ్. ఇది ఉందే, ఇది క్లోజ్ చేసినారు, కింద పక్క పోయేదానికి ఉందనుకుంటా. ఇదనమాట డబుల్ డెక్కర్, పైన ఒకటి కింద ఒకటి 2 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ముందాక మనం చూసింది సింగిల్ డెక్కర్, అది పైన వరకే ఉంటుంది. కరెక్ట్గా 6:20కి అట్లా బయలుదేరినాము. ఆ పైన నుంచి సింగిల్ రూట్ బ్రిడ్జ్ చూసుకొని ఇక్కడికి వచ్చేదానికి కరెక్ట్గా ఒక 2 గంటలు అయితే పట్టింది. ఇక్కడ స్విమ్మింగ్ చేసేదానికి లేదు, ఎక్స్ప్లోర్ చేసేదానికి లేదు. ఈ ప్రాంతంలో ఊరికే చూసుకొని పోవాల్సిందే. సో ఇదనమాట. కెన్ యూ టేక్ పిక్? ఇదిగోండి ఇక్కడ మనకు కనిపిస్తున్న లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అనేటివి న్యాచురల్గా ఏర్పడి ఉండేటివి. వీటంతట ఇవే ఒక బ్రిడ్జి రూపంలో ఎలా న్యాచురల్గా ఏర్పడినాయి అంటే ఇవి వాటంతట అవే ఏర్పడలేదు. వీటినైతే ఇక్కడ ఉన్న కాశీ ట్రైబ్కి సంబంధించిన అప్పటి ప్రజలు వీటినైతే ఈ బ్రిడ్జిలనైతే ఇక్కడ వాగులు నదులు క్రాస్ చేసేదానికి న్యాచురల్ గా ఏర్పాటు చేసుకున్నారు. ఇవి న్యాచురల్ గా ఎలా ఏర్పడినాయి అంటే ఈ అడవిలో ఉన్న రబ్బర్ చెట్లు వేళ్ళు చిన్నగా ఉండగానే వాటినైతే వెదురు బొంగుల సహాయంతో ఆ వేళ్ళని వాగుకి ఒక పక్క నుంచి ఇంకొక పక్కకి అయితే వాటినైతే చిన్నగా గైడ్ చేసి అటుపక్క ఉన్న చెట్లను అయితే కలపడం జరిగింది. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత ఆ వేర్లు అనేటివి పెద్దవయ్యి ఒక బ్రిడ్జ్ అయితే ఏర్పడడం జరిగింది. ఈ విధంగా ఇవైతే న్యాచురల్ గా ఏర్పడిండే బ్రిడ్జ్లు. అప్పుడు కాశీ ట్రైబ్ కి సంబంధించిన ప్రజలు ఈ వాగుల్ని వీటిని దాటేదానికి ఇక్కడ ఉన్న చెట్ల వేర్లను ఉపయోగించి ఇలా న్యాచురల్ గా బ్రిడ్జ్లు అనేటివి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అవే ఇప్పటికి మనకి ఒక ప్రత్యేక అట్రాక్షన్ గా అయితే ఉన్నాయి. డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ అయితే చూసుకున్నాము. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 8:20 అయితే కావస్తాం టైము. ఇక్కడ ఈ డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ దగ్గర మన హోమ్ స్టైల్ అయితే ఉన్నాయి దగ్గరలోనే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే నిన్న మధ్యాహ్నం అట్లా బయలుదేరి వస్తే ఇక్కడ హోమ్ స్టేలో స్టే అయిపోతున్నారు నైట్. మన అర్లీ మార్నింగ్ డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ చూసుకొని మళ్ళీ మార్నింగ్ అయితే ఇట్లా ట్రెక్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో మనమైతే ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాము. ఎట్లా ఒకట్లా సోపాలు పడతా మనం అయితే పైకి ఎక్కేద్దాము. సో అదనమాట, ఇది డబుల్ డెక్కర్ బ్రిడ్జ్, సింగిల్ రూట్ లాంగెస్ట్ బ్రిడ్జ్ అనమాట. సో ఈ వీడియోని అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.